సీటు ఈసారి ఎవరికొస్తుంది? నాకొస్తుందా? లేకపోతే కొత్త అభ్యర్థిని ఎవరినైనా పెడతారా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక రకమైన సందేహాలు కూడా నెలకొన్నాయి. కానీ నిన్న భీమవరం వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి భీమవరం నియోజకవర్గంలో మరొకసారి పోటీ చేసేది గ్రంథి శ్రీనివాసయ్య అని బహిరంగంగా మొట్టమొదటిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో చెప్పడం చాలా ఇది ఒక రకమైన అనే చెప్పాలి. ప్రస్తుతం గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడదాం. సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. కానీ మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి చేత మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అని చెప్పి మీరు ఆయన చెప్పారు. ప్రజల ముందు ఏమనుకుంటారు సార్? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు టిక్కెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేని చేయడమే కాదు, అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి ముందు ఆయన నన్ను పిలిచి, నువ్వు పార్లమెంటుకి పోటీ చేయి, మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి నాయకత్వం వహిస్తావు, పెద్ద లీడర్ అవుతావు జిల్లాలో అని చెప్పి నువ్వు చెప్పిన మాటలు నేను మర్చిపోలేను. అంటే రాజశేఖర రెడ్డి గారు నాన్నగారిని కానీ, గంధి వెంకటేశ్వరరావు గారిని కానీ, మా కుటుంబాన్ని కానీ, ఆ ఫ్యామిలీ అంతలాగా ప్రేమించింది. నిజంగా మనం లాబింగ్ చేయడం కానీ అది కానీ చేయం, కానీ పార్టీ పట్ల విధేయత రాజశేఖర రెడ్డి గారు, అలాగే మనకి ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు, వాళ్ళంటే ఎంత అభిమానం చూపిస్తే వారికి ప్రాణాన్నైనా పణంగా పెట్టి వారి కోసం పాటుపడతాం అనేది వాళ్ళ మనసుల్లో, ఆ కుటుంబంలో ఉండిపోయింది. అది అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు 2009లో టికెట్ రానప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఆ కుటుంబాన్ని నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఒక వ్యక్తి వాళ్ళ భార్యని పెడతానని చెప్పి నామినేషన్లకి కొన్ని గంటల ముందు హాస్పిటల్లో జాయిన్ చేసేసి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చింది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదని చెప్పి బయటకు వచ్చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వమన్నప్పుడు తప్పనిసరిగా జాయిన్ అవుతానంటే ఆయన స్వయంగా ఇంటికి వచ్చి, నేను చాలా చిన్నవాడిని అయినప్పుడు కూడా నా ఇంటికి వచ్చి జాయిన్ చేసుకున్నారు. ఆయన ఎంతగా అభిమానం లేకపోతే, మా కుటుంబం పట్ల ఎంత ఒక పాజిటివ్ ఇది లేకపోతే, ఆయన ఎవరు కూడా ఒక సామాన్య వ్యక్తి ఇంటికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకోరు. అంటే సభలో కూడా అనేక సార్లు మిమ్మల్ని సీనన్న అని ప్రస్తావించారు. సభలో అక్కడ ప్రజలు హర్షాతిరేకాలు కూడా చాలా వ్యక్తమయ్యాయి. అదే ఆ కుటుంబానికి మా పట్ల ఉన్న అభిమానం, ప్రేమాభిమానాలు. అలాగే 14లో టికెట్ ఇచ్చారు, 19లో టికెట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఆ కుటుంబం మమ్మల్ని విడిచిపెట్టదు అనే నమ్మకం మాకుంది. దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సభాపూర్వకంగా ప్రకటించి మా నమ్మకాన్ని నిలబెట్టారు. ఒకవేళ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి మేము ఉండం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే కనుక కుల వ్యవస్థకి, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, చిన్న గీత సన్న గీత లాంటిది. ఎవరైనా సరే ఒక కులతత్వంతో వెళ్తూ ఉంటే కనుక దాన్ని వ్యతిరేకిస్తే యువతలో ఉన్నవాళ్ళు కులతత్వంతో ఉన్నారేమో అని అనుకుంటారు. కులతత్వాన్ని వ్యతిరేకించడానికి ఉన్న వాళ్ళకు కూడా కులతత్వాన్ని అంటగడతారు. ఎందుకంటే అందరూ కూడా ఏదో కులంలో ఉంటారు కాబట్టి. కులతత్వానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా 40 సంవత్సరాలు ఏదైతే ఒక సామాజిక వర్గం సభ్యత్వానికి, అంటే 40 సంవత్సరాల క్రితం నాచి వెంకటరామయ్య గారు ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు. తర్వాత 40 సంవత్సరాల వరకు మా సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అవకాశం ఇవ్వాల. ఒక్క దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ కుటుంబమే మొట్టమొదటిసారి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగా మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మమ్మల్ని వెన్నంటూ ఉండి మమ్మల్ని ఎప్పుడు కూడా గౌరవిస్తూ మాకు టికెట్ ఇస్తూ
మా సామాజిక వర్గానికి ఒక గౌరవాన్ని ఇస్తున్నారు. అలాగని మిగతా సామాజిక వర్గాలను ఎవరిని కూడా తక్కువ చేయడంలా అందరినీ కూడా ఆదరిస్తున్నాడు. అటు క్షత్రియులను కానీ, అటు వైశ్యాస్ని కానీ, లేదంటే బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ అన్ని వర్గాలని కూడా సమానంగా చూసే మనస్తత్వం ఆ కుటుంబానికి ఉంది. రాజశేఖర రెడ్డి గారికి ఉండేది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. రాజకీయంగా కానీ, అలాగే పరిపాలనలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానీ, పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ చూడకుండా అందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక సామాజిక సాధికారికత దృక్పథంలో పరిపాలన అందిస్తున్న నాయకులు, పార్టీని నడుపుతున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజల్లో ఇప్పుడు బలంగా నమ్మకం ఉంది. మాకే కాదు, ప్రజల్లో కూడా బలంగా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ప్రతిసారి కూడా వైఎస్ఆర్ కుటుంబం రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అంటే ఒక సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని రియల్ హీరో అని అంతమంది మీద కొనియాడారు. మీరు ఎలా ఉంది సార్ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కాదు, లాస్ట్ టైం ఎన్నికల సభలో కూడా ఆయన చెప్పారు, రియల్ హీరో మీకు అందుబాటులో ఉండేవాడు, మీకు కష్టపడేవాడు, మీకు ఏదొచ్చినా అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఇతను. ఒక సినిమా హీరో కనీసం సెల్ఫీ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడాలి. అటువంటిది మీకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండడు. నిజంగా మీకు ఇక్కడ నుండి మీకు అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తి రియల్ హీరో అని అప్పుడే చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. ఆయనకి ఆ బలమైన ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నేను ఇక్కడ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళ సమస్య పరిష్కరించడానికి అండగా ఎప్పుడు కూడా, ఎందుకంటే మా నాయకుడు చెప్పిన మాట నిలబెట్టాలి, ఆయన మాట ఒమ్ము కాకూడదు అని కూడా నేను ఆయన మాటకి విలువని పెంచుతూ ఇక్కడ పనిచేయడానికి వల్లే ఆయన మళ్ళీ ఒకసారి నన్ను అలాగా ప్రజల ముందు పెట్టారు. అందుకు ఆయనకి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జిల్లాలోనే మొదటిసారిగా ఖరారు చేశారు మీ పేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా భీమవరం నుంచి మరోసారని. అంటే దీనికి నిదర్శనం మీ పనితనం అనుకోవాలా? ముఖ్యంగా నిజంగా వాస్తవంగా చెప్పాలంటే కనుక ఏ పార్టీ అయినా సరే గెలిచే అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రజల్లో సర్వేలు, సమాచారం, ఇంటెలిజెన్స్ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, లేకపోతే వివిధ సర్వేల ద్వారా కానీ ప్రజల్లో ఎంతవరకు ఉంది పలుకుబడి అనేది తెలుసుకుంటూ ఉంటారు. అంతగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ముందు లాబింగ్లతో టికెట్లు తెచ్చుకునేవారు, ఇక్కడెక్కడ ప్రజల్లో ఉండేవారు కాదు. వాళ్ళు హైదరాబాదు, ఢిల్లీలో తిరుగుతూ టికెట్లు తెచ్చుకునేవారు. మళ్ళీ ఎన్నికైన తర్వాత వారం తర్వాత కనిపించేవారు కాదు, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు. అంటే చాలా పెద్ద లాబింగ్ చేయాలి. ఆ లాబింగ్ అయితే మాకు